మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యలమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అతనికి నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించి 16 నెలలు జైల్లో ఉండి 11 ఛార్జ్ షీట్లు A1 ముద్దాయైన అతనెక్కడ, తన పేరు మీద సేవా సంస్థలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేనెక్కడా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ రకంగా ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారనేది అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. నాకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 ఛార్జ్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. నేను నా తండ్రి పేరు మీద సేవా సంస్థను పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఇంకా చెప్పాలి అని అంటే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి, మరి మీ అందరికీ తెలుసు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అయితే ఆయన మాఫియా పెట్టుకుని దోపిడీ లూటీ ప్రజా సంపదను లూటీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఏదైతే మరి మేము ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ లేదంటే ఏదైతే మేము ఆ రోజు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూశారు. ఏదైతే పింఛన్ 3,000 రూపాయల పింఛను 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది కూడా ఆ రోజు ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 3 నెలలు కూడా 3,000 కలిపి అక్షరాల 7,000 రూపాయలు ఇంటి దగ్గర ఇస్తామని చెప్పాం. ఇంటి దగ్గరే ఇచ్చాం. 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలు చేస్తామన్నాం. అక్షరాల 6,000 రూపాయలు ఇంటికాడ ఇచ్చాం. బెడ్ రీడని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పకపోయినా కూడా 15,000 రూపాయలు ఇంటికాడ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి నువ్వు నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు నువ్వు చెప్పావు పింఛను పెంచుకుంటూ పోతామని చెప్పావు. మరి ఏం చేసావు? 1,000 రూపాయలు పెంచడానికి 1,000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 250 250 250 250 రూపాయలు 5 సంవత్సరాలు పట్టింది నీకు 1,000 రూపాయలు పెంచడానికి. మాకు 1వ రోజు 1వ నెలలోనే అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు, మీరు అందరూ చూశారు అన్నా క్యాంటీన్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు మాట ఇచ్చాం. మాట ప్రకారం ఇవాళ ప్రారంభించి ఇవాళ రాష్ట్రం అంతా కూడా పేదవాడికి కడుపు నింపుతూ ఉన్నాం. ఏదైతే మా మహిళలు ఉన్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గత సంవత్సరం దీపావళి నుంచే ప్రారంభించి అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే మత్స్యకారులకి వేట సమయంలో వేట విరామ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామన్నాం. అక్షరాల 20,000 రూపాయలు కూడా మరి మొన్న మాట ఇచ్చినటువంటి తేదీనే వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. ఏదైతే మరి రైతుల ఇన్పుట్ సబ్సిడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి తిత్లీ తుఫాన్లో హెక్టార్కి 20,000 ఇస్తే నువ్వు దాన్ని పెంచడం మాట్లాడించి రివర్స్ పాలన 16,000కి తగ్గించి నువ్వు దగా చేస్తే మళ్ళీ ఈవేళ 25,000 రూపాయలకి హెక్టార్కి పెంచి ఈవేళ రైతుల పక్షాన ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మొన్ననే డిఎస్సి ఏదైతే మరి 16,000 పోస్టులు మొదటి సంతకం పెట్టాం. మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఇలా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, అదేవిధంగా చదువుకునేటువంటి ప్రతి బిడ్డకు కూడా మరి 15,000 రూపాయలు, తల్లికి వందనం కూడా మరి జూన్ నెల ఏదైతే ఆ యొక్క బిడ్డలు ఏదైతే చదువుకోవడానికి ముందే అంటే విద్యా సంవత్సరానికి అందిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో కూడా మేము చర్చించి చెప్పించినటువంటి పరిస్థితి. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఏదైతే మహిళలకు ఉచితంగా బస్సు. అంటే ఈవేళ నువ్వు ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రాన్ని లూటీ చేసేసి ఆర్థిక విధ్వంసాన్ని చేసేసినటువంటి స్థితిలో కూడా ఈవేళ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఆయనకి అండదండలుగా మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే సాధ్యమైంది.
వీరిద్దరికీ తోడుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే సాధ్యమైంది. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని 2019లో ప్రజల్ని మోసం చేసి గెలిచినట్లుగా ఈరోజు మళ్ళీ రెండోసారి గెలుచుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు పటంలోనే లేకుండా పోయేది. ఎందుకంటే అతను మళ్ళీ వస్తే ప్రజలందరూ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రం వదిలి బయటికి పోవాలనేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు మేము ఐసీయూలోకి తెచ్చాము. ఇప్పుడు ఒక్కసారి మేము బాగు చేసామని చెప్పట్లా, వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రభుత్వాన్ని పాలనని ఇప్పుడు ఐసీయూలో పెట్టాం. దీన్ని నెమ్మదిగా మళ్ళీ రేపొద్దున మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఆ పేషెంట్ ఎట్లా కోలుకుంటాడో అట్లానే ఈ రాష్ట్రాన్ని కూడా కోలుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలనిస్తూ ఉన్నారు. నీ మాదిరిగా మేమేమి అబద్ధాలు అసత్యాలు చెప్పి 5 సంవత్సరాలు పాలన చేయాల. ఆ రోజు నువ్వేం చెప్పావు? అమ్మఒడి, నీ భారతీరెడ్డి గారి వీడియోలు ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. 2 బిడ్డలు చదువుకుంటే 30,000 రూపాయలు ఇస్తానని మీ భారతీరెడ్డి చెప్పింది ఆ రోజు వాడకి ఇంటింటికి ఆ వీడియోలు ఉన్నాయి. మరి ఆ రోజు 2 బిడ్డలకి 30,000 రూపాయలు ఇస్తానని అధికారంలోకి వచ్చాక ఎంత ఇచ్చావు నువ్వు? 15,000 రూపాయలు అన్నావు. మరి ఆ మాటనే నిలబెట్టుకున్నావు 15,000 రూపాయలు. మళ్ళీ దాన్ని 14,000 చేసావు. మళ్ళీ తర్వాత సంవత్సరం 13,000 చేసావు. తర్వాత ఆఖరి సంవత్సరం వస్తే కొంతమందికి 7,000 8,000 ఇచ్చి పంగనామం పెట్టావు. మరి 5 సంవత్సరాలు నువ్వు పోనీ అమ్మఒడి ఇచ్చావా? మళ్ళీ 1 సంవత్సరం ఎగ్గొట్టావా లేదా? అంటే నువ్వు మాట తప్పినోడు, మడమ తిప్పినోడు నువ్వు. ఆ రోజు అమ్మఒడి 2కి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తులు నువ్వు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆ రోజు నువ్వేం చెప్పావు? మద్యపాన నిషేధం అని చెప్పావు. ఆ రోజు నువ్వు నీ మంత్రులు ఏం చెప్పారు? మద్యపానం నిషేధం చేస్తేనే మేము ఓట్లు అడుగుతామని చెప్పారు. మరి ఓట్లు ఎలా అడుక్కున్నావు మనం? నువ్వు ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నావు. ఆ మద్యాన్నే నీ యొక్క డిస్టిలరీలు ఏదైతే మద్యం తయారు చేసేది నువ్వే, మద్యం అమ్మే షాపులు నువ్వే. ఆఖరికి ఆ నాసిరకం మద్యం కొనుక్కుని, నీ కల్తీ మద్యం కొనుక్కుని వేలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి, లక్షలాది మంది మరి ఏదైతే కిడ్నీ లివర్ ఫంక్షనింగ్ దెబ్బతిని హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి. మన జంగారెడ్డిగూడలోనే 27 మంది నీ కల్తీ మద్యానికి బలై చనిపోయినటువంటి పరిస్థితి. మరి నువ్వేం చెప్పావు? ఆ రోజు మద్యం నిషేధించేనే ఓట్లు అడుగుతానని చెప్పావు.